లోకంలో చాలామంది దేవుని కృపను తప్పుగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. అసలు కృప మనకేం చేస్తుంది? అందుకే మీకు ముందు వచ్చడం ఏం చదివించా? కృప మనకు బోధిస్తుంది. కృప మనకు ఏమని బోధిస్తుంది? భక్తిహీనతను విడిచిపెట్టమని, దురాశల్ని విడిచిపెట్టమని, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని కృప మనకు బోధిస్తుంది. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు 5వ అధ్యాయం చివరి వచనం చదివారు కదా, రోమా 5 చివరి వచనం చదివారు కదా, 6:1 చదవండి. అలాగైనా ఏమందుము, ఎలాగైనా పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనంలో అట్లయితే ఏమందుము? కృప విస్తరింపవలెనని. అట్లయితే ఏమందుము?